ఈరోజు మన టాపిక్ వచ్చేసి పర్ఫెక్ట్గా ఇట్లా లంగా కుట్టుకోవడం కటింగ్ వీడియోలో కటింగ్ చూపించాను కదా, కుట్టడం చూపిస్తా చూడండి. ఎంత బాగా రెడీ అయింది లంగా. నేను లంగకు పట్టి పెట్టలేను, ఈ బాడీకి కూడా పట్టి పెట్టాను. చెప్పాను కదా కటింగ్ వీడియోలో ఎక్కువ తీసుకుంటున్నా 2 ఇంచులని. ఇది కొంచెం పైకి అయిందనుకో ఈ పట్టి ఇప్పేసుకోవచ్చు, కరెక్ట్గా సరిపోతుంది. ఎంత బాగా పట్టు లంగా ఎంత బాగా వచ్చింది చూడండి. మీ పిల్లలకు కూడా మీరే కుట్టుకోండి. పర్ఫెక్ట్గా కుట్టడం చూపిస్తా. ఎంత నీట్గా కుచ్చులు పెట్టడం కానీ కుట్టడం కానీ, తక్కువ కుట్టడంలో లంగా రెడీ కావడం కానీ చూపిస్తా చూడండి. ఇప్పుడు వచ్చేసి లంగా ఇది నేను కుట్టిన లంగా ఇది మీకు చూపించేది కూడా ఇదే. కటింగ్ వీడియో తీసి చూపించాను. పట్టు చీరతో లంగా, పట్టు లంగా 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల్లో పిల్లలకి ఎవరికైనా వస్తుంది. పొడవు వెడల్పు సేమ్ ఉంటుంది, అన్నీ సేమ్ ఉంటాయి. కాకపోతే పొడవు మాత్రమే తేడా ఉంటుంది. పొడవు మనకు పిల్లకు కొలత తీసుకొని ఎవరికి ఎంత కావాలో తీసుకోవాలి. ఇప్పుడు ఇది బాడీ అయితే దీన్ని ఏం చేస్తున్నా అంటే షోల్డర్ అతికిస్తున్నా. షోల్డర్ చూడండి, ఉక్స్లో గల్ల సైడ్ గల్లా చూసుకొని సేమ్ పెట్టుకొని 2 సైడ్లు అతికించుకోవాలి. నీట్గా సింపుల్గా కుట్టడం అయిపోతుంది. మీకైతే చాలా వరకు నచ్చుతుందని, మీ పిల్లలకు మీరు కుట్టుకుంటారని చూపిస్తున్నా. వీడియో తీసి కుట్టి చూపెట్టడం అంటే మామూలు విషయం కాదు. మీ దాకా నా వీడియో వస్తుంది, మీరు నేర్చుకుంటున్నారంటే అంతకన్నా సంతోషం ఏమి ఉండదు. ఇప్పుడు వచ్చేసి ఇది ఉక్సుల పట్టి, కాజల పట్టి ఎక్కువ తీసుకున్నాను కదా, ఈ ఇంచున్నర, అదే మడత పెట్టి కుట్టాను. ఇది ఒకదానిపైన ఒకటి పెట్టి ఇలా అటాచ్ చేయాలి. ఇక్కడ నుంచి ఇక్కడి వరకు కుట్టి, మధ్యలో వరకు కొంచెం దూరం కుట్టి మళ్ళీ వెనక ఇట్లా కుట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఉక్సు పెట్టుకోవడానికి. ఇప్పుడు సన్నం మడత పెట్టికి మనం పెట్టుకోటు కావచ్చు, దేనికైనా బనీన్లకు ఇట్లా మడత పెట్టి కుడతాం కదా, చీర కొంగులు కుడతాం చూడు, చీర కొంగులు కుట్టినట్టుగా ఇలా సంక రౌండ్ అనేది 2 వైపులా సంక రౌండ్ నీట్గా కుట్టుకోవాలి. కొనపైన రావాలి, మధ్యలో రావద్దు కుట్టు. సంక రౌండ్ అనేది ఎంత నీట్గా అంటే అంత నీట్గా రావాలి. కొనకు రావాలి కుట్టు. మధ్యలో వస్తే మళ్ళీ గలీజ్గా వస్తుంది, మనకు నీట్గా అనిపించదు. అందుకనే చెప్తున్నా, 2 మడతల సన్నం ఒక మడత పెట్టి మళ్ళీ ఇంకొక మడత పెట్టి 2 మడతలు పెట్టి కుట్టుకోవాలి. చూడండి, మీరు ఎంతవరకు నేను చూపించే వీడియోలో ఎంతమంది మీ పిల్లలకు కుట్టుకుంటారు అనేది, కుట్టుకున్నారు నచ్చింది అనేవాళ్ళు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తా. మీరు కామెంట్ చేయడం వలన నాకు కొంచెం తెలుస్తుంది ఎంతమంది కుడుతున్నారు, నా వీడియో ఎంతమంది చూసి నేర్చుకున్నారు అనేది నాకు కూడా తెలుస్తుంది. కాబట్టి చేయమని అడుగుతున్నందుకు చేయండి. ఇప్పుడు వచ్చేసి నీట్గా పర్ఫెక్ట్గా గల్ల రౌండ్ అనేది నీట్గా కుట్టుకోవాలి. రౌండ్ తిరిగే తానం మీకు ఏమన్నా గట్టిగా పట్టేసినట్టుంటే 2 కాట్లు పెట్టుకోండి రౌండ్ దగ్గర, అక్కడిక్కడ నీట్గా వస్తుంది మడత. ఈ మడత పెట్టడం నీట్గా వస్తుంది. అందుకనే చెప్తున్నా, రౌండ్ దగ్గర 1 కాటు కావచ్చు 2 కాట్లు ఇట్లా చిన్నగా పెట్టుకుంటే మనకు రౌండ్ కరెక్ట్గా వస్తుంది. గట్టి కుట్టి పెట్టండి లాస్ట్కు. ఇప్పుడు ఇట్లా రెడీ అయింది గల్లా, 2 సంకలు ఇలా రెడీ అయింది. ఇప్పుడు సైడ్కి ఒక సైడ్ కుట్టేస్తున్నా. 2 కుట్లు వేసుకుందాం. ఇప్పుకోవడానికి లూజు టైట్ అయితే ఇప్పుకోవడానికి, కొంచెం పిల్లలు లావుగా అయినప్పుడు ఇప్పుకోవడానికి 2 కుట్లు వేసి పెడుతున్నా. ఇప్పుడు వచ్చేసి ఒక సైడు ఇంకొక సైడ్ లంగా అతికిచ్చినాక వేస్తాం. ఇది మనం పక్కన పెట్టుకుందాం. పై భాగం కుట్టాను కదా, మీకు అర్థమై ఉంటుంది. పై భాగం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వచ్చేసి ఇది మీకు కటింగ్ వీడియోలో చూపించాను కదా, చీరతోని 4 మీటర్ల క్లాత్, చీర క్లాత్ తీసుకున్నా, 3 మీటర్ల క్లాత్ లైనింగ్ క్లాత్ తీసుకొని ఒకదానిపైన ఒక తిరగమల్లకు లైనింగ్ పెట్టిన. ఎక్కడ కూడా మనం మడత పెట్టి కానీ పట్టి పెట్టు కుట్టడం కానీ ఏది లేదు. మీ పిల్లలకు తొందరగా రెడీ అవుతుంది లంగా. చూడండి, ఇప్పుడు వచ్చేసి ఇది ఇగో ఇట్లా కుచ్చు 2 కలిపి ఒక కుచ్చు పెట్టాను. చూడండి, ఇది చాలా ఎక్కువ తక్కువ తీసుకున్నా కదా లైనింగ్, అందుకోసమని ఒక కుచ్చు ఓన్లీ ఒరిజినల్ క్లాత్ మాత్రమే ఒక కుచ్చు పెట్టాను. 2 కలిపి ఒక కుచ్చు, ఒరిజినల్ క్లాత్ మాత్రమే ఒక కుచ్చు. అన్ని కుచ్చులు ఒకేలే ఉండాలి. పైన కింద మనకు ఒక కుచ్చు తప్పించి ఒక కుచ్చు లైనింగ్కి వస్తుంది. పైది మాత్రం అన్ని ఒక్క లెవెల్గా రావాలి. ఈ పైది మాత్రమే ఇగో ఇట్లా పైది మాత్రమే ఒకటి పెట్టాలి. చూడండి, నేను పెడుతుంటే చూడండి, చాలా వరకు లైనింగ్ తక్కువ తీసుకున్నావా అంటే ఒరిజినల్ క్లాత్ 4 మీటర్లు ఉంది, ఎట్లా కుట్టుకోవాలని చాలామంది అడుగుతుంటారు. అందుకనే మీకు చెప్తున్నా. ఇప్పుడు పైది మాత్రమే ఒక కుచ్చు, 2 కలిపి ఒక కుచ్చు, ఇలా రెడీ. ఎంత బాగా రెడీ అయితే చూడండి, కుచ్చులు ఎంత నీట్గా వస్తాయి. పిల్లలకు ఎక్కువ లైనింగ్ తీసుకుంటే కూడా వజన్ అవుతుంది, బరువు ఉంది అంటారు. చిన్నపిల్లలు బరువు వజన్ ఉంటే కుచ్చుకుంటుంటే తొడుకోరు. కాబట్టి నేను ఇట్లా తీసుకొని చెప్తున్నా. ఈ విధంగానే ఒకటి ఇది మొత్తం లాస్ట్ వరకు, ఒకటి ఇది లాస్ట్ వరకు ఇట్లా కుట్టుకోవాలి.
మొత్తం లాస్ట్ వరకు. ఇప్పుడు ఇట్లా రెడీ అయింది. నడుము మనకు కొలత లంగు ఉంది కదా, అది నడుము ఎంత ఉందో చూసుకోవాలి. దానికంటే ఇంచు ఎక్కువ పెట్టుకోవాలి లూజు. ఎందుకంటే అది కొంచెం చిన్నగా ఉన్నప్పుడు కుట్టించాం కాబట్టి, సంవత్సరం అయిపోయింది కాబట్టి ఇప్పుడు కొంచెం ఇంచు ఎక్కువ పెట్టుకోవాలి. మన కుట్టులకి ఇంచు పోతుంది, దీనికన్నా ఇంచు ఎక్కువ, 2 ఇంచులు ఎక్కువ వచ్చింది. కొలత తీస్తే 2 ఇంచులు ఎక్కువ వచ్చింది. ఇప్పుడు ఇది ఒక దగ్గర పెట్టి 2 మంచిమల్ల ఒకే సైడ్ వచ్చేటట్టు చూసుకొని ఇట్లా కుట్టు పెట్టుకోవాలి. ఒక ½ ఇంచుకి ఎక్కువనే ఉండాలి కుట్టు లోపలికి, ½ ఇంచుకి ఎక్కువనే ఉండి నీట్గా పర్ఫెక్ట్గా ఇట్లా కుట్టుకోవాలి. మనం కుచ్చులు పెట్టేటప్పుడు ఏదైతే కుట్టు వేసామో ఆ కుట్టు పైనే కుట్టు రావాలి. మళ్ళీ తక్కువ వచ్చింది అనుకో మనకు బయటికి కుట్టు కనిపిస్తుంది, మంచిమల్లకు కుట్టు కనిపిస్తుంది. అందుకని అదే కుట్టు పైన వస్తే ఇంకా బాగుంటుంది. మనకు మంచిమల్ల తీసి చూస్తే నీట్గా అనిపిస్తుంది. ఇప్పుడు సేమ్ వచ్చింది, ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ కాలేదు. మనం బాడీ ఏదైతే కట్ చేసామో అది లంగ కుచ్చులు పెట్టామో అది మళ్ళీ ఇప్పని అవసరం లేదు, మళ్ళీ తగ్గిన అవసరం లేదు. ఒకేసారికి కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చింది. మీరు కూడా ఇదే విధంగా లాస్ట్ వరకు వీడియో చూసి ఇదే విధంగా కుట్టిరంటే మీకు కూడా మళ్ళీ కుచ్చులు ఇప్పని అవసరం లేదు. మళ్ళీ బాడీ ఎక్కువైంది, కుచ్చులు ఎక్కువైనాయి, తక్కువైనాయి అట్లా ఏది కాకుండా నీట్గా వస్తుంది. ఇప్పుడు 2వ కుట్టు కుడుతున్నా, ఎందుకంటే ఊడిపోకుండా ఉండడానికి 2వ కుట్టు ఖచ్చితంగా కుట్టుకోవాలి. కుట్టు పైనే కుట్టు, ఎక్కువ తక్కువ వేయని అవసరం లేదు. ఈ విధంగా కుట్టుకోవాలి. చాలా తొందరగా లంగా చాలా బాగుంటుంది. ఎంత నేర్చుకొని వాళ్ళైనా చూసిర్రంటే మీరు కుట్టుకుంటారు. ఇప్పుడు 2 ఒక దగ్గర పెట్టి మనకు నీట్గా ఇట్లా 2 మడతలు, ఒకటి చిన్నగా మడత పెట్టి ఒకటి పెద్దగా మడత పెట్టి కుడుతున్నా చూడండి లాస్ట్ వరకు. ఇవి 2 మడతలు, కిందివి 2 పైవి 2 4 తీసుకొని. ఎందుకు 2 మడతలు పెడుతున్నానంటే మనకు పోగులు లేవకుండా ఉండడానికి, దారాలు లేవకుండా ఉండడానికి. ఎప్పుడు లంగా చినిగిపోయినంత వరకు ఎక్కడ కూడా ఒక్క దారం లేవదు ఇలా మడత పెట్టి కుడితే. ఇప్పుడు నేను అన్ని ఒక దగ్గర మడత పెట్టి నీట్గా పర్ఫెక్ట్గా ఇట్లా కుడుతున్నా చూడండి. మీరు కూడా మీ పిల్లలకి ఇట్లనే కుట్టండి లాస్ట్ వరకు. ఒకటి గిట్ట కింద మిస్ అవుతుందా చూసుకోండి. 4 లైనింగు ఒరిజినల్ క్లాత్ సేమ్ వస్తుందా లేదా చూసుకొని మడత పెట్టండి. మెల్లగా కుట్టండి, మిషన్ ఆపి కుట్టండి. ఇప్పటి వరకు లాస్ట్ వరకు ఇట్లనే కుట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ వచ్చింది, ఎక్కువ తక్కువ వస్తే నేను సరి చేసిన. ఇప్పుడు ఇదే విధంగా లాస్ట్ వరకు కుట్టి లాస్ట్ గట్టి కుట్టు పెట్టాలి. కుట్టు పైనే కుట్టు, ఈ బాడీ దగ్గర కొంచెం మళ్ళీ ఇప్పుకోవడానికి వస్తుందని కుట్టు ఎక్కువ వేస్తున్నాను. ఇక్కడికి వచ్చి నడుము దగ్గరకు వచ్చినాక సేమ్ దానిపైనే నీట్గా పర్ఫెక్ట్గా కుట్టుకోవాలి. మొత్తం లంగా అయిపోతుంది. మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్. మంచిమల్ల తీసుకుంటే ఎంత బాగా అయిందో లంగా చూడండి. ఇంతే ఫ్రెండ్స్ లంగా కుట్టడం.